మొదటి నుంచి నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. వారి ఫ్యామిలీ ఆదరణ కోసం తారక్ మొదటి నుంచి అన్ని విషయాలను కూడా తగ్గుతూనే ఉన్నారు. ఇక తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా ఆయన అన్న కళ్యాణ్ రామ్కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేసిన వెంటనే మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ సినిమాలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా తారక్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తమ్ముడికి బర్త్డే విషెస్ తెలియజేశారు. ఇక ఇలా ఇంత ప్రేమగా వారి పట్ల వ్యవహరిస్తున్నా కూడా నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతున్నారు. ఇలాంటి క్రమంలో గతంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న సందర్భాలలో గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నేను చచ్చిపోతే నా కోసం కొంతమంది అయినా ఆ పని చేయాలంటూ ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ కమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఎన్టీఆర్ ఏం మాట్లాడారు, చావు గురించి ఆయన నోటి నుంచి అసలు ఎందుకు మాటలు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. ఎన్టీఆర్ గతంలో వరుస ఫ్లాప్లతో సతమతమైన సంగతి తెలిసిందే. ఆ టైంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన టెంపర్ మూవీ ఆయనకు గ్రేట్ కంబ్యాక్ను ఇచ్చింది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే మైల్డ్ స్టోన్గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా షూట్కి ముందు కథ రెడీ చేసిన వక్కంతం వంశీ ఇప్పటికే 2 ఫ్లాప్లు వచ్చాయి. ఈ సినిమా ఫ్లాప్ అయితే మీకు చాలా కష్టం అవుతుంది, మీరు హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా మారిపోతారు, మరి మీ నిర్ణయం ఏంటి అని ఎన్టీఆర్ను అడిగారట. ఇక ఎన్టీఆర్ నాకు టెంపర్ కథ చాలా నచ్చింది, మంచివాడు చెడ్డవాడిగా మారితే ఎవరూ గుర్తించరు, కానీ ఓ చెడ్డవాడు మాత్రం మంచివాడుగా అయితే మాత్రం అందరూ నెత్తిన పెట్టుకుంటారు, వాడు చనిపోయినా కూడా దేవుడుగా భావిస్తారు, నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే, నాకు ఈ సినిమా కరెక్ట్ అనిపించింది, అందుకే ఈ స్టోరీ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను అంటూ వంశీతో అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడట. ఇక నిజ జీవితంలో కూడా ఒకవేళ నేను చనిపోయినా కేవలం నా కుటుంబం బంధువులే కాదు బయట కూడా కొంతమంది నా కోసం బాధపడేలా ఉండాలని అనుకుంటూ ఓ మంచివాడు చనిపోయాడు అని వారు అనుకునేలా జీవించాలన్నదే నా సిద్ధాంతం అని, అలాంటి పేరు నేను సంపాదించుకోగలగాలి అని, నేను చనిపోయినప్పుడు నా కుటుంబం కాకుండా నా కోసం బయట వారు కొంతమంది అయినా బాధపడాలి అని, అది నేను నిర్వర్తించుకోవాలనుకుంటున్న సిద్ధాంతం అంటూ ఎన్టీఆర్ వక్కంతం వంశీ దగ్గర ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం గతంలో ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కమెంట్స్ మరోసారి నెట్టింట వైరల్గా మారాయి.